రండి బ్రో, కూర్చోండి. ప్రశాంత్, మీ పేరు? చెప్పండి బ్రో. దేనికి? రేపు వాడు ఏదైనా ఏదో పని చేసి దొరికిపోతే వాడితో పాటు ఎవరు వచ్చారంటే నా పేరే చెప్తారుగా, కాబట్టి నేను చెప్పను. ఇంత షార్ప్గా ఉన్నావు, ఏం చేస్తుంటావు బ్రో? అది కూడా చెప్పను. మన పేరు మన పనే ఎదుటి వారికి మనం ఎవరో తెలిసేలా చేస్తుంది, అందుకే అది కూడా చెప్పను. ఇంత భయపడుతున్నావు, మనోడైనా ఫ్రాడ్ చేస్తాడా? లేదు. ఎన్ని ఇయర్స్గా తెలుసు మనోడు నీకు? 5 సంవత్సరాల నుంచి. మరి నీ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? ఆ పిల్లని 20 years పెంచారు వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళకి తెలుసా పలానా రోజు పలానా వాడితో ఇలా బయటకు వచ్చేస్తుందని? ఇంకా వీడి గురించి నాకేం తెలుస్తుంది? పోనీ నీకు తెలుసు ఆ పిల్ల తర్వాత ఏం చేస్తుందో? నీ మాటలు మాత్రం హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి బ్రో. మీతో మాట్లాడుతుంటే ఏదో ఒక యోగి వేమంతో మాట్లాడుతున్నట్టు ఉంది. ఏంటో గొడవ జరుగుతున్నట్టుంది. నిదానంగా వాళ్ళు వింటారు. నీకు తెలియాలిగా. ఇప్పుడు ఏమైంది, తెచ్చాగా ఎంత కొంత, వీటితో సరిపెట్టుకుందాం కొన్ని రోజులు, తర్వాత ఇంటికి పిలిచాక వాళ్ళే ఇస్తారుగా. పిలవరు, టైం పట్టిద్ది, నాకు జాబ్ రావాలి, ఏం చేస్తావు అప్పటి వరకు? ఎలా బ్రతుకుతావు? దేనికలా ఆలోచిస్తావు? అలా ఏం ఉండదు. మా నాన్న అసలు నేను లేకుండా ఉండలేరు, వచ్చి తీసుకెళ్ళిపోతారు. నేను అంటున్నా, నిన్ను తీసుకెళ్ళిపోతారు, నా పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి రావడమేగా. నీకు ముందే చెప్పా లవ్ కోసం లైఫ్ రిస్క్ చేయనని. ఏమైంది సుజాత? నేను చెప్తా బ్రో. ముందు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఫిక్స్ అయ్యాం, గోల్డ్ ఏం తేవాలి ఇంట్లో నుంచి అని. అది అమ్మేస్తే వచ్చిన అమౌంట్తో కొన్నాళ్ళు మేనేజ్ చేయొచ్చు జాబ్ వచ్చే వరకు. ఈ లోపు ఎవరు పిలిచినా పిలవపోయినా మన బ్రతుకు మనం బతకచ్చు అనుకున్నాం. ఇప్పుడు సడన్గా ఇవన్నీ కనపట్లేదు, ఇవే ఉన్నాయని చెప్తుంది. తిప్పి కొడితే 4 లక్షలు కూడా ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి ఈ పిల్లని తీసుకెళ్ళి? నేను చెప్పానా, అందుకే నా పేరు చెప్పలా. అసలు లేచిపోవడానికి ప్లానింగ్ ఏంటి? ఏదో కట్నం తగ్గితే గొడవ ఆడుకుంటూ ఆడుకుంటున్నారు. ఏదైనా పెళ్ళేగా బ్రో, ప్లానింగ్ లేకుండా అందరిలో కొట్టుకొని విడిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు తెస్తానన్న గోల్డ్ తెస్తేనే వెళ్దాం మనం, లేదా ఆగిపోతాం, వెళ్ళిపో ఇంటికి.